హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారంటూ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వేడి మరింత పెరిగింది. ఈ వ్యాఖ్యలపై హరీష్ రావు ఇప్పటికే లీగల్ నోటీసులు పంపించారు. హరీష్ రావు పంపుతున్న లీగల్ నోటీసులకు న్యాయపరంగానే సమాధానం ఇస్తామని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసులు జైలుకు భయపడకుండా పోరాడామని అన్నారు. క్షుద్ర పూజల ఆరోపణలపై హరీష్ రావు అమ్మవారి సాక్షిగా సమాధానం చెప్పాలని అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. ఆరోపణలు తప్పని నిరూపించాలంటే ప్రమాణం చేయాలని, లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. అనేది తెలుసుకోండి. కనీసం మీరు ఛిద్రం చేసిన తెలంగాణ రాజకీయ వ్యవస్థను, ఛిద్రం చేసిన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దే పనిలో ఉంటే ముఖ్యమంత్రికి చెడ్డ పేరు రావాలి, వర్షాలు రావద్దు, ఇంకోటి ఏందో చేయొద్దు అని చెప్పి పిచ్చి పూజలు ఎందుకు చేస్తున్నారు? డెఫినెట్గా కట్టుబడి ఉంటాం. కోర్టుల మీద, చట్టాల మీద, రాజ్యాంగం మీద గౌరవం ఉన్న వ్యక్తులం, గుర్తుపెట్టుకో. ఏదో నువ్వేదో లీగల్ నోటీసులు పంపించగానే అబు అని చెప్పి భయపడేటోళ్ళం అనుకున్నావా? ఎక్కడ నాకు అర్థం కాలే. పిచ్చి ప్రియులాపనలు చాలా మంది మాట్లాడుతున్నారు బయట. తస్మాత్ జాగ్రత్త. ఇట్లాంటి పనికి మాలిన చర్యలు చేసినప్పుడు మందలించాలి. ఏం అవసరం వచ్చింది నీకు? దానికి సమాధానం చెప్పకుండా ఏం భాష మాట్లాడుతున్నావు? దానికి ఏమైనా బూత్ భాష నాయన? నువ్వు చేసింది చెప్తే కూడా, నువ్వు చేసింది చెప్పితే కూడా తెలుసుకోలేని అజ్ఞానంలో ఉండి రివోల్ట్ అయినట్టు ఏదో నువ్వేదో శుద్ధపూస లెక్క ఏదో తెలంగాణ ప్రజల శాంతి కొరకు, సామరస్యం కొరకు, తెలంగాణ ప్రజల బాగు కొరకు పూజలు చేసినట్టు చెప్తావు ఎందుకు? ఇప్పటికైనా క్రాస్ చెక్ చేసుకో. దానికి ఎందుకు చేసినవో అఘోరకాళి అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్పు, నేను ఏ పూజలు చేయలేదని చెప్పి. లేదంటే తెలంగాణ సమాజానికి వ్యతిరేకం చేసినందుకు గట్కేసర్ అఘోరకాళి టెంపుల్ దగ్గర ముక్కు నేలకు రాయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అదే వాస్తవం కాకపోతే నీకు సారీ చెప్పడానికి దేనికైనా సిద్ధమైంది, గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ నాయకత్వం భయపడేది కాదు, తప్పుడు ప్రచారాలు చేసేది కాదు, తప్పుడు వ్యక్తులతో తప్పుడు మాటలు మాట్లాడించే పార్టీ కాదు. ఆ విషయం తెలుసుకుంటే మంచిదని చెప్పి హరీష్ రావుకి హితవు. ప్రజల్ని ప్రేమించడం